జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు 2 ఏళ్ళు బట్టి మీరే ముఖ్యమంత్రి అని మాట నువ్వు చెప్తారు చూడు, అవన్నీ మర్చిపోయారు వాళ్ళకి. కడకడ నిద్రలో కూడా నైట్ మేర్స్ వస్తున్నాయి వాళ్ళకి. జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితే ఏటో అవుద్ది, తెల్ల పడరు జగన్మోహన్ రెడ్డి వచ్చేస్తే ఏటో అవుద్ది, ఇదే భయం వస్తున్నారు. వస్తే గుండె వచ్చేయడం గ్యారంటీ. బుర్ర రామకీర్తనలు పాటిస్తాడు వస్తే మాత్రం, అదైతే పక్క డంకా పలాస్, అందులో మోమాటమే లేదు. అండి దాడులు చూసుకున్నట్టయితే రాంబాబు గారి ఇంటి మీద, జోగి రమేష్ గారి ఇంటి మీద అసలు ఇట్లాంటిది ఇంతవరకు చూడలేదేమో. ఇట్లా అధికారంలో ఉండి ఇంత అధికారాన్ని మిస్యూజ్ చేసింది వీళ్ళేనేమో అనిపిస్తుంది. ఏం మరి మాకు తెలిసి అలా పట్టాభి ఇంటి మీద వెళ్ళడం చూసాం, కానీ అది కూడా మరి డెలిబరేషన్ కాబట్టి సమ్ సెట్ ఆఫ్ పీపుల్ వెళ్ళారు. అది ఒప్పుకోవాలి. గొడవలకి వెళ్తారు సార్, ఇట్లా ఏమంటారు, ఇల్లది దోషం చేశారు. అతను కూడా బాంబులు వేయడం, ఇది పెట్రోల్ నెక్స్ట్ స్టేజ్కి వెళ్ళిపోయారు వీళ్ళు. వాళ్ళ దగ్గర నుంచి ఎక్స్పెక్టేషన్ అంటే రియాక్టివ్ మోడ్ చూపిస్తారేమో అని ఎదురు చూస్తున్నారు. అప్పుడు ఏంటంటే జగన్మోహన్ రెడ్డి చూసావా ఒరిజినాలిటీ బయటకు వచ్చిందని ప్రజలకు మళ్ళీ కొత్త కథలు అల్లుతారు. అంచేత జగన్మోహన్ రెడ్డి ముందే శాంతి కామకుల్లో చూస్తుండు. వాళ్ళు ఇంటెన్షనల్గా ప్రేరేపిస్తున్నారు. నీకు మళ్ళీ చెప్తున్నాను, వాట్ దే ఆర్ మోడల్స్ ఆఫ్ ఆపరెండి ఈజ్ వెరీ క్లియర్. నేను డిబేట్లకి వెళ్ళి నన్ను ప్రొవోక్ చేస్తూ ఉంటారు. జగన్మోహన్ రెడ్డిని కంటిన్యూస్గా ప్రొవొకేషన్లోనే ఉన్నారు. అలా ఎవరినైనా అలా ప్రొవొకేషన్ చేస్తుంటే లాస్ట్కి మన నంబటి రాంబాబు గారు కూడా బరస్ట్ అయ్యారు. పాపచ్చి ఆయన ఒప్పుకున్నాడు, అయినా సరే దాడి చేశారు. అంటే దీని అర్థం ఏంటంటే ఇలా కంటిన్యూస్గా 24/7 ప్రొవొకేషన్లోనే ఉంటారు. దాంట్లోంచి ఎక్కడైనా రియాక్టివ్ మోడ్ చూపిస్తే విధ్వంసం. ఇది అర్థం చేసుకుంటే ఎవడైనా సరే మాలాటోళ్ళు మాట్లాడుతున్న వాళ్ళు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు, సింపుల్ ప్రాబ్లం, చాలా సింపుల్ సొల్యూషన్ ఉంటుంది. ఇప్పుడు రాంబాబు గారు మాట్లాడినరు, బూతులు మాట్లాడినరు, కేసు ఫైల్. అక్కడ అటు సైడ్ నుంచి ఒక మహిళ కూడా, మహిళేనమ్మా, గ్రంథాలయ కమిటీ చైర్మన్ ఆవిడ, ఆవిడ ఎమ్మెల్యే భర్త, వాళ్ళు తీసుకెళ్ళిన జనాలు, వాళ్ళ మీద కూడా కేసు ఫైల్ మరి స్టేషన్ మీద పర్మిషన్ చూచు. అలా జోగి రమేష్ ఇంటి మీద న్యాయం అనేది ఇద్దరికి సేమ్. తప్పు చేసినప్పుడు శిక్ష పడినప్పుడు సమపాలంగా ఉండాలి, కానీ ఒకరికి ఎక్కువ ఒకరికి తక్కువ అట్లా ఎట్లా ఉంటుంది సార్? ఎలా ఉంటుంది? నువ్వు నన్ను అడుగుతున్నావా? నేను అదే ప్రశ్న అడుగుతాను. ఒకరికి ఎక్కువ వాళ్ళకి తక్కువ ఎలా ఉంటుంది? ఇదే ప్రశ్న ప్రశ్నకి ప్రశ్నే, సమాధానం మాత్రం అక్కడ ఇవ్వట్లేదు.